వెల్కమ్ టు మన మ్యాజిక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం మా విలేజ్ నుంచి టేక్మట్ల విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అట్లా ఇవాళ అయితే ఏం కిరాయిలు లేవు. బయటికి తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. ఖాళీగా ఉన్నామని చెప్పి అట్లా బయటికి వెళ్ళిపోదామని బయటికి వెళ్తున్నాం. చూడండి మొత్తం రోడ్లు అన్నీ మొత్తం ఘోరంగా ఉంటాయి. ఇక పొక్కలే మొత్తం అన్ని పొక్కలే ఉంటాయి. ఘాట్ రోడ్లు మొత్తం. ఇక్కడ చిన్న రొడ్డం ఉంటుంది. వర్షం పడేటప్పుడు ఇది రొడ్డం దాటాలంటే కష్టం. వర్షం అయిపోయినాక ఈ రొడ్డం దాటి అని చెప్పేసి అంటున్నా. ఇక ఇప్పుడైతే ఈ ఘాట్ రోడ్ అంతా దాటేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఆ టేక్మట్ల బస్ స్టాండ్లో ఇక డబల్ రోడే ఉంటుంది మొత్తం. టేక్మట్ల నుంచి పర్కల్ దాకా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. అంటే ఇక మధ్యలో కొంచెం లారీలు నడిచి కొంచెం రోడ్డు ఫ్యాచ్ వర్క్ అయింది. అది ఎక్కడి నుంచి అంటే చిట్యాల దాటిన తర్వాత ఈ చిట్యాల వరకు మన రోడ్డు బాగానే ఉంటుంది. ఇక చూద్దాం మనం. ఇక ఇప్పుడైతే టేక్మట్లకి ఎంటర్ అవుతున్నాం. ఈ విలేజ్ టేక్మట్ల అని చెప్తే ఇక మా విలేజ్ వాళ్ళకి ఐడియా వస్తుంది. సొమ్మనపల్లి అని చెప్తే వాళ్ళకి మా విలేజ్ నేమ్ ఐడియా రాదు. చూడండి ఇప్పుడు టేక్మట్ల బస్ స్టాండ్ అయితే చూడండి. ఇప్పుడు మా టేక్మట్ల బ్రిడ్జ్ వర్క్ జరుగుతుందని చెప్పిన కదా ఫ్రెండ్స్. ఇక మధ్యలో ఒకటి చిన్న రీల్ అయితే పెట్టిన. ఇప్పుడు మన బ్రిడ్జ్ వర్క్ ఎక్కడికి వచ్చిందో చూసేద్దాం. ఇవన్నీ మా సైడ్ మ్యాజిక్లే. ఇవి ఏం చేస్తారు కదా అంటే ఇక పాపం పాయింట్ల మీద పెట్టుకొని కిరాయిలు ఏం లేకుండా అడ్డం మీద పెట్టుకొని వాళ్ళు కిరాయిలు వెళ్ళిపోతారు అన్నట్టు. ఇక అడ్డం మీద పెట్టుకొని వాళ్ళ కిరాయిలు ఏం లేకుండా ఇక ఎక్కించుకొని తీసుకొని పోయి పర్కాలకు పోయి మళ్ళీ పర్కాల నుంచి రిటర్న్ దాకా రేకుండా పాయింట్ మీద పెట్టుకొని వాళ్ళు మళ్ళీ రిటర్న్ టచ్ చేశారు. పాపం ఫోను 500 నాన్న 500 పడతాయి. 500 డీజిల్ పోతే 500 అయిపోయింది. ఇటు సైడ్ ఈ చైన్లు ఇటు సైడ్ ఇవన్నీ మొత్తం అన్నీ కట్ అయిపోయినాయి. అంత ఆగమాగమైంది. బ్రిడ్జి కూడా మొత్తం ఘోరంగా ఉడకపోయింది. మొన్నటి రాక ఈ కిందికి వెళ్ళి ఇట్లా బ్రిడ్జి నుంచి లెఫ్ట్ సైడ్లో దిగితే ఈ కిందికి వెళ్ళే మనం అయితే రోడ్డు ఉండే ఆ రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతే డైరెక్ట్గా గడ్డ ఎక్కేసేది. మనం రీసెంట్గా ట్రాలీ కూడా రీల్స్ పెట్టినాం కదా ఫ్రెండ్స్, చూసిరు కదా మీరు. హలో ఫ్రెండ్స్, చూడండి మన బ్రిడ్జ్ వర్క్ అయితే ఎలా నడుస్తుందో. ఇవైతే వాటర్ ఆగడానికి కోసం కట్టిరు ఫ్రెండ్స్. ఇవన్నీ వాటర్ ఆగి మంచిగా గట్టిగా కావడానికి. చూడండి సైడ్లకి ఎంత. అప్పుడు ఇట్లా లేదు, అప్పుడు అక్కడ ఎట్లా అట్లా ఉండే. ఇప్పుడు ఇట్లా కట్టింది ఎందుకంటే ఈ మార్కింగ్ అన్నట్టు ఇక్కడ ఊరిపోయింది అనుకోవడానికి. మన బండి దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మన బండి దగ్గరికి ఇక్కడే ఉంది మన బండి. ఇక బండి తిప్పేసుకొని మళ్ళీ టేక్మట్ల సైడ్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూసిరు కదా బ్రిడ్జ్ ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక సైడ్లకు అయితే డైరెక్ట్ గోడలే కట్టేస్తారు ఇక. ఎందుకంటే అక్కడి వరకు బ్రిడ్జి ఇరిగిపోయిందని చెప్పి గోడలే కట్టేస్తారు. ఇక తర్వాత ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక బండి అయితే ఆ రోడ్డు మీద తిప్పుకొని ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాం టేక్మట్ల సైడు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మంచిగా పత్తి చేనులు. ఈ బ్రిడ్జ్ కాడికి వస్తే మంచి మంచి లొకేషన్స్, సైడ్లకి ఇలా ఫంక్షన్ హాలు.
ఈ రోడ్లు అన్నీ చూడండి. ఇక్కడ మొన్ననే ఈ రోడ్ వర్క్ అయినాక చిన్న బ్రిడ్జ్ అయితే కట్టారు. కాకపోతే ఇంకా ఇక్కడ వర్క్ ఏం కాలే. ఈ సైడ్లకి కొంచెం రోడ్డు పోసి నీట్గా వేస్తే ఇక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతా లారీలు అప్పుడు ఇసుక లారీలు వచ్చేసి అంతా ఆగమాగం అయింది, ఆగమాగం. దగ్గరలోనే భారత్ బంక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడనే 3 బంకులు అయితే పెట్టారు. ఎందుకంటే ఇది ఓడేటు రోడ్, ఓడేటు మంతిని, పెద్దపల్లి, గోదావరి కానీ అదే రూట్ ఫ్రెండ్స్. కాకపోతే మధ్యలో ఓడేటులో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అనేది ఆగిపోవడం వల్ల ఇదే ఫ్రెండ్స్. ఆగిపోవడం వలన ఏమైందంటే ఇక ఈ రోడ్డు క్లోజ్ అయింది. మళ్ళా సమ్మర్ సీజన్లో ఆ రోడ్ అయితే పోస్తారు, కింద రోడ్డు పోసినాక వెహికల్స్ పోవడానికి మంచిగా అనుకూలంగా ఉంటుంది. దగ్గరలో ఇప్పుడు ఈ గోదావరి కానీ పోవాలంటే ఇట్లా మౌలపల్లి, ములకలపల్లి, గుంపుల కానీ తిరిగి పోవాల్సి వస్తుంది ఇక్కడ. అంతా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ రోడ్ల మీదనే పెట్టుకుని ఏందో ఫ్రెండ్స్, నాకు ఇది ఒకటే బాధ ఉంటుంది. రోడ్ల మీదకి వస్తే భయం, ఈ మధ్యలోకి వచ్చి అంత ఆగమాగా ఉంటుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ టేక్మల్లాకి అయితే వచ్చేసినాం. ఇప్పటిదాకా వెళ్ళింది అయితే మనం ఆసడిపల్లె సైడు. ఇప్పుడైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ చార్మినార్ సైడు. అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉంటుందంట, చూద్దాం. పాత బండి అయితే ఇక్కడ చింతకుంట రామాయపల్లిలో ఉంది ఫ్రెండ్స్. దాన్ని అయితే ఒకసారి చూసి అర్థమని చెప్పి వెళ్తున్నాం. మన RA3, ఇది RA2, అది RA3. అంత ఎగ్జైటింగ్ ఉన్నది, ఎందుకంటే ఆ బండి తోటి మాకు చాలా మెమొరబుల్ థింగ్స్ ఉండే. బండితోటి చాలా మెమోరీస్ ఉండే ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి, కొంచెం బాడీ పర్పస్లో బాగాలేదని చెప్పేసి ఆ బండిని అయితే ఇక్కడ ఉంచడం జరుగుతుంది. వేరే బండి తీసుకొని దానికి ఉన్న ఇంజన్ అదో ఇది అని చెప్పి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసి మన బండికి అయితే తీసుకున్న బండికి అయితే వేసినాం ఫ్రెండ్స్. ఇక బండిని అక్కడే పెట్టేసినాం. ఇప్పుడు అమ్మేస్తే మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, దానికి ఉన్న ఏమన్నా చిన్న చిన్న పార్ట్స్ మనకి ఎప్పుడన్నా ఈ బండికి ఎప్పుడన్నా పోతే ఆ బండి తీసుకొని బండికి వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక బండిని అమ్మేయలేదు. ఇక ఆ బండి అక్కడే ఇక అట్లా పెట్టేసినాం. అక్కడ నుంచే మనకి కిరాయిలు ఎక్కువ వస్తాయి. చింతకుంట రామాయపల్లి నుంచి కిరాయిలు బాగా వస్తాయి ఫ్రెండ్స్. అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రొడ్డాం ఉంటుంది. ఈ రొడ్డాంలో అయితే మనకు పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి.
మొన్న ఒక బైక్ అతను ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మంచిగా ఉన్న రోడ్డు మంచిగా ఉన్నా అని చెప్పేసి ఇటు ఎడ్జికి వస్తే ఎడ్జ్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పొక్కుందో. పడితే ఈ రొడ్డాము అసలు ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ రొడ్డాము అయితే దాటనేది, అస్సలకే దాటనేది. ఒకప్పుడు ఎట్లా అంటే ఇంకా డౌన్ ఉండే, ఇప్పుడు కొంచెం మంచిరాగు ఈ రొడ్డాము వచ్చి చెట్లు అవన్నీ కొంచెం చిన్న చిన్న అన్నీ తట్టి ఇవన్నీ ఇరిగిపోయినాయి చూడండి. Les voy a decir quién soy. Yo soy Pablo Emilio Escobar Gaviria. Plata o plomo. Plata o plomo. ఇదే సిఆర్ పల్లెకి అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఇదే సిఆర్ పల్లి. Plata o plomo. 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 Plata. మన ఓల్డ్ వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మన షో అయితే లేదు, కనబడట్లేదు. ముందు ఒక షో ఉండే మనది, ఆ షో ఆల్రెడీ ఎవరో ఫ్రెండ్స్. మన ఓల్డ్ వెహికల్ చూడండి ఎంత ఘోరంగా అయిందో. అదైతే ముందు షో మనలో తీసి పక్కకైతే పెట్టినట్ట ఫ్రెండ్స్, వాళ్ళు తీసుకుపోతారని చెప్పి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బండికి నేనైతే ఇట్లా నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా నీట్గా ఉంచుకుంటే మనకు ప్యాసింజర్ కూడా మంచిగా కూర్చున్నా అనుకూలంగా, వాళ్ళు ఏం సఫర్ కాకుండా నీట్గా మంచిగా ఉంటుందని చెప్పి నీట్గా చేయడం జరుగుతుంది బండిని. ఇవాళ కిరాయి ఏం లేదు, అందుకోసమే ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ వర్క్ అయితే చేస్తున్నాం. ఇక్కడ ఈ చిన్న చిన్న ప్లేస్లలో లప్పం పెట్టించి మంచిగా నీట్గా తర్వాత అయితే నీట్గా కలర్ వేపిద్దాం. ఇప్పుడు మందం అయితే ఇట్లా వేసి ఇట్లా చిన్న కలర్ పూస్తే ఈ వర్షాకాలం అయిపోయేసరికి ఇక మనకు సరిపోతాయి. తర్వాత
చేపించుకుంటే ఎండాకాలం చేపించుకుంటే బండి నీట్గా ఉంటుంది అన్నట్టు, అందుకోసమే ఇట్లా చేస్తాను. ఈ ముందు కూడా కొంచెం బాడీ వర్క్ ఉంది చూడండి, అంత కొంచెం రస్ట్ వచ్చి అంతా పోయింది. ఈ తర్వాత నీట్గా నిమ్మలంగా తర్వాత వేపిస్తే అయిపోతుంది అని చెప్పి చూడండి ఎంత నీట్గా చేస్తారు మనోళ్ళు పని. కిందికి పోనీకి అసలే అని చెప్పి మనోడైతే ఇట్లా కింద కూర్చొని వేస్తాడు కలరు. వెనక సైడ్ అయితే ఆల్రెడీ అయిపోయింది ఈ ఫోన్ పెట్టుకోవడానికి పెట్టుకొని లొకేషన్ ఛానల్ ఉంటే చూసుకోవడానికి. చార్జర్ మనకు ఇందులో హారన్ పని చేయట్లేదు అని చెప్పి ఇదైతే పెట్టించిన ఫ్రెండ్స్. ఇదైతే స్పీకర్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే మనం నీట్గా సౌండ్ వినడానికి. ఈ స్మాల్ మిర్రర్ ఎందుకంటే, చిన్న మిర్రర్ ఎందుకంటే మనకి వెనక సైడ్ నుంచి జూమ్ చేసి మంచిగా నీట్గా కనబడడానికి, ఎందుకంటే వెహికల్స్ అని బయట నుంచి వస్తే కనబడడానికి అట్లా పెట్టాను ఫ్రెండ్స్. ఆయిల్ చేంజ్ చేద్దామని చెప్పి అయితే ఆయిల్ అయితే తీసుకున్నా. క్యాస్టల్ ఇది 1540, దీనికి వచ్చేసి పర్ లీటర్ 338 రూపీస్ అంట ఫ్రెండ్స్. చూడండి అప్పుడు మనకైతే 750 రూపీస్ 800 పడ్డది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆ వర్క్ అయిపోయాక ఆయిల్ చేంజ్ అయితే చేయాలి. ఆయిల్ చేంజ్ చేసిందంటే ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ కిరాయిలో వెళ్ళిపోవాలి. బాగా అవుతుంది ఆయిల్ చేంజ్ చేయక. కలర్ అయితే అవుతుంది.